ఈరోజు మనము క్రైస్తవ సిద్ధాంతాలను గౌరవిస్తూ దేవుని బిడ్డలుగా మనము మన జీవితాన్ని కొనసాగిస్తున్నాం. అయితే ఇంకా కూడా మన జీవితంలో ఫెయిల్యూర్స్ ఉన్నాయి, వ్యాధి ఉంది, లేమి ఉంది, భయం ఉంది, బలహీనత ఉంది, దురాత్మలు ఉన్నాయి, దుష్ట శక్తులు ఉన్నాయి, చేతబడి శక్తులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మరి వాళ్ళ లైఫ్లో కనబడుతున్నాయి. ఎందుకు? ఎప్పుడన్నా అనిపించిందా, అరే యేసుక్రీస్తే వచ్చి ముట్టుకున్నాడు కదా, యేసుక్రీస్తే నన్ను స్వస్థపరిచాడు కదా, మళ్ళీ ఎందుకు వచ్చింది నాకు ఈ సమస్య కదా? యేసుక్రీస్తే స్వస్థపరిచిన తర్వాత మళ్ళీ ఎందుకు ఈ సమస్య వచ్చింది నాకు? దేవుడు ఆశీర్వదించిన దావీదు ఎందుకు పడిపోయాడు? దేవుడు ఆశీర్వదించిన సొలొమోను ఎందుకు పడిపోయాడు? దేవుడు ఎన్నుకున్న మోషే ఎందుకు మరి పాలు తేనెలు ప్రవేశ దేశానికి వెళ్ళలేదు? అంటే దేవుడు ఒక పర్పస్లో నిన్ను పిలుస్తాడు. ఒక ఉద్దేశము దేవునికి ఉన్నది. ఆ ఉద్దేశములో దేవుడు నిన్ను పిలుస్తాడు. కానీ ఎప్పుడైతే ఆ ఉద్దేశము ఆలస్యం అవుతుందో దేవుడు ఏం చేస్తాడంటే, నీవు నిర్లక్ష్యం చేసావనుకో, దేవుడు ఇంకొకరు లేపుతాడు పైకి. మోషే నువ్వు ఇక్కడ వరకే, ఇంకా మరి అక్కడికి ఎలా వెళ్ళాలి? ఉన్నాడు కదా యెహోషువ, ఉన్నాడా? ఉన్నాడు. ఈరోజు నువ్వు దేవుని పని చేయకపోతే, ఈరోజు ఒకవేళ నువ్వు గనక సీరియస్గా తీసుకోకపోతే దేవుడు ఇంకొకరిని లేపుతాడు నీ బదులు. నువ్వు అనుకోవచ్చు, దేవుడు నాకు ఇచ్చాడు కదా గిఫ్ట్, ఇది నువ్వు వాడట్లేదు బ్రదర్. దేవుడు నాకు ఇచ్చాడు కదా ఈ యొక్క ధన్యత, నువ్వు దాన్ని ఉపయోగించుకోవట్లేదు. దేవుడు నాకు ఇచ్చాడు కదా, నువ్వు వాడట్లే కదా. అందుకే నువ్వు ఆ సమస్యలో ఇంకా బయటికి రావాలంట కదా. ఆ గోడలు బద్దలు కొట్టుకొని నువ్వు బయటికి రావాలా. ఎరికో గోడలు కూల్చివేయబడినప్పుడే వారు ఆ పట్టణాన్ని స్వతంత్రించుకున్నారు. అయితే ఈరోజు నీ సమస్యలన్నీ విరగొట్టబడినప్పుడే నువ్వు దేవుని ఘనపరచగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా కదా. ఎన్నో సమస్యలు నీ చుట్టూ ఉన్నాయి, నువ్వు ప్రార్థిస్తున్నావు, నువ్వు మొరపెడుతూ ఉన్నావు, ప్రభువా నన్ను కనికరించు, ప్రభా నన్ను కనికరించు, నా కుటుంబంలో ఉన్న సమస్యల నుంచి విడుదల దయచేయి. నువ్వు ఏడుస్తూ దేవుని అడుగుతా ఉన్నావు, దేవుని పాదాల్లో పట్టుకొని ఇదిగో యేసు నామములో విడుదల కొరకు నువ్వు కన్నీరు విడుస్తూ అడుగుతా ఉన్నావు. కానీ దేవుడు నిన్ను కనికరించటం లేదని నువ్వు అనుకుంటున్నావు. దేవుడు నిన్ను కనికరించలేదని నువ్వు ఎట్లా అనుకుంటావు? దేవుడు నిన్ను విడిచిపెట్టాను ఎలా అనుకున్నావు? ఎందుకు దేవుడిని చేయి విడిచిపెట్టాను అనుకుంటున్నావు? ఆయన ఇంకా నీతోనే ఉన్నాడు. ఆయన ఇంకా నీతో ఉన్నాడు, నీ కుటుంబంతో ఉన్నాడు, నిన్ను బలపరచడానికి నీ వెంటనే ఉన్నాడు. నువ్వు గనక ఆయన స్వరం వినాలని సిద్ధపడితే నువ్వు ఆయన స్వరం వినగలుగుతావు. నీవు ఆయన స్వరం వినాలని ఆశపడితే, ఎందుకంటే మనము బయటికి రామంట, చాలా రిజర్వ్డ్గా ఉంటామంట. మనం బయటికి రాలేం. అయ్యా దేవుని ఘనపరచడానికి మనం నిలబడలేమండి. దేవుణ్ణి ఆరాధించడానికి మనం చప్పళ్ళు కొట్టలేం. మనకు ఉంది, శక్తి ఉంది, అన్నీ ఉన్నాయి, చప్పళ్ళు కొడుతూ దేవుని ఆరాధించలేం, స్వరమెత్తి దేవుని ఆరాధించలేం, నోటితో ప్రార్థన చేయడానికి మనము సిద్ధపడం. ఎవరైనా పిలిచి బ్రదర్ ప్రార్థించండి, అమ్మా ప్రార్థించండి, అమ్మా ముందుకు రండి. ఇంట్లో మరి ఫ్యామిలీ ప్రేయర్లో కూడా ఎవరు ముందుకు రారు, ప్రార్థన సిగ్గుపడతాం, భయపడతాం, వెనకడుగు. ఇంకెంతకాలం ఉంటావు అట్లా? ఇంకెంతకాలం బ్రతుకుతావు అట్లా? ఇంకెంతకాలం సోమరిగా, ఇంకెంతకాలమో నిరాశతో బ్రతుకుతావు? నువ్వు బయటికి రావాలి ఈరోజు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా బయటికి రాబోతున్నారండి. హల్లెలూయా చెప్పండి. నేను బయటికి వస్తున్నాను ఈరోజు.
ఆ గోడలను బద్దలు కొట్టుకొని బయటికి వస్తున్నాను. చెప్పండి గట్టిగా, ఆ గోడలను బద్దలు కొట్టుకొని బయటికి వస్తున్నాను. మీ చుట్టూ మీరు బంధించబడ్డారు, గోడలు మీ చుట్టూ ఉన్నాయి. ఆ గోడలు ఏంటంటే ఆర్థిక సమస్యలు కావచ్చు, వ్యాధి కావచ్చు, దురాత్మలు కావచ్చు, ఇంకా అనేక సమస్యలు, గొడవలు. ఒక ఆమంటది, బ్రదర్ కారణం లేకుండా నేను నా భర్తతో పోట్లాడుతూ ఉన్నాను, బ్రదర్ కారణం లేకుండా నా తల్లితో కొట్లాడుతున్నాను, కారణం లేకుండా నా అన్నతో కొట్లాడుతున్నాను, కారణం లేకుండా ఇదిగో ఇరుగు పొరుగు వారితో కొట్లాడుతున్నాను, కారణం లేదా, కానీ నెమ్మదిగా ఉండలేకపోతున్నాను. ఇది ఒక దురాత్మ. హల్లెలూయా. ఈ దురాత్మ నిన్ను సంతోషంగా ఉండనివ్వదు, నీ భర్తతో సంతోషంగా ఉండనివ్వదు, నీ భార్యతో సంతోషంగా ఉండనివ్వదు, నీ తల్లిదండ్రులతో సంతోషంగా ఉండనివ్వదు, ఇరుగు పొరుగు వారితో సంతోషంగా ఉండనివ్వదు, నీ స్నేహితులతో, బంధువులతో, ఎవరితో కూడా నీవు సంతోషంగా ఉండడము ఇష్టము లేని ఒక దురాత్మ నిన్ను వెంటాడుతుంది. హల్లెలూయా. ఈరోజు ఆ బంధకం నుంచి నువ్వు బయటికి రావాలనుకుంటున్నావా? అయితే చెప్పు, యేసయ్యా, యేసయ్యా, ఈ బంధకం నుంచి నేను బయటికి రావాలనుకుంటున్నాను, ఈ బంధకం నుంచి నేను బయటికి రావాలనుకుంటున్నాను, ఈ గోడలను బద్దలు కొట్టుకొని బయటికి రావాలనుకుంటున్నాను. స్వరమెత్తి, ఈ గోడలను బద్దలు కొట్టుకొని బయటికి రావాలనుకుంటున్నాను, ఈ ఆర్థిక సమస్యల నుంచి బయటికి రావాలనుకుంటున్నాను, ఈ మరణకరమైన రోగం నుండి బయటికి రావాలనుకుంటున్నాను, ఈ సమస్యలన్నిటి నుంచి బయటికి రావాలనుకుంటున్నాను, ఈ గొడవల నుంచి బయటికి రావాలనుకుంటున్నాను, ఈ వ్యాధి నుండి బయటికి రావాలనుకుంటున్నాను, ఈ భయము నుండి బయటికి రావాలనుకుంటున్నాను. నాజరేయుడైన యేసు నామములో చెప్పండి, నాజరేయుడైన యేసు నామములో నీ చెయ్యి పట్టుకొని నేను బయటికి రావాలనుకుంటున్నాను. చెప్పండి, యేసయ్యా, ఇప్పుడే నా సమస్యల కొలిమిలో నుండి నన్ను బయటికి లాగో, నన్ను బయటికి లాగో. యేసు నామములో ఆయన నీ చెయ్యి పట్టుకొని బయటికి లాగుతున్నాడమ్మా. నేను బయటికి వస్తున్నాను, వ్యాధిలో నుండి, లేమిలో నుండి, భయములో నుండి, దురాత్మలో నుండి, చేతబడి శక్తుల నుండి, మంత్ర శక్తుల నుండి, ఇదిగో శపితమైన మాటల నుండి, ఆ నెగిటివ్ వర్డ్స్ ఏదైతే నా పైన ప్రవచించారో జనాలు, వాటిలో నుండి నేను బయటికి వస్తున్నాను. చెప్పండి, యేసు నామములో యేసయ్య చెయ్యి పట్టుకొని నేను బయటకు అడుగు పెడుతున్నాను. హల్లెలూయా. ఎంతో కాలంగా బంధించబడ్డ నీవు ఈరోజు బయటకు వచ్చావు. హల్లెలూయా. చెప్పండి, యేసు నామములో నాకు శక్తి ఉన్నది. హల్లెలూయా.